హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ లెక్క చూసినట్లయితే ఏ లిమిటెడ్ కంపెనీ ఇష్యూ 10,000 షేర్స్ అట్ ది రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్, అంటే 10,000 వాటాలు 10 రూపాయల చొప్పున జారీ చేసింది. ది షేర్ వాల్యూ పేబుల్ యాజ్ ఫాలోస్, ఈ క్రింది విధంగా చెల్లించాలి. అప్లికేషన్ మనీ 2 రూపీస్, అలాట్మెంట్ మనీ 3 రూపీస్, ఫస్ట్ కాల్ మనీ 3 రూపీస్ అండ్ ఫైనల్ కాల్ మనీ 2 రూపీస్. మనీ రిసీవ్డ్ ఆన్ ఆల్ షేర్స్, రైట్ జర్నల్ ఎంట్రీస్ అండ్ ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ అన్నాడు. ఈ విధంగా ఇస్తాడండి లెక్క. అయితే మనం చట్టబద్ధులు చదివేటప్పుడు ముందు చెప్పాను హౌ టు రిమెంబర్ జర్నల్ ఎంట్రీస్ ఈజీలీ అని చెప్పి నేను ఒక టాపిక్ చెప్పడం జరిగింది కంపెనీ అకౌంట్స్ 1 పార్ట్ 1లో. ఇప్పుడు ఇందులో చూసినట్లయితే మీకు అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, ఫస్ట్ కాల్ మనీ అండ్ ఫైనల్ కాల్ మనీ 4 పార్ట్స్ కింద విభజించారు, దీన్ని డివైడ్ చేశారు. అంటే షేర్ వాల్యూ 10 రూపీస్ ఒకేసారి చెల్లించవలసిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చెల్లించాలి? కంపెనీకి అప్లికేషన్ మనీ చెల్లించాలి. మనం చెప్పుకున్నాం కదా, పైన క్యాష్ లేదా బ్యాంక్ అని రాయండి. నాకైతే క్యాష్ అని అలవాటు కాబట్టి క్యాష్ అని రాశాను. మీరు బ్యాంక్ అని కూడా రాసుకోవచ్చు. కాలేజీలో బ్యాంక్ అని చెప్తే బ్యాంక్ అని రాయండి, లేదా నన్ను ఫాలో అయితే క్యాష్ అని రాయండి. ఎలా రాసినా పర్వాలేదు. క్యాష్ పైన రాస్తారు. క్యాష్ అకౌంట్ డేటార్ టు అప్లికేషన్ మనీ, క్యాష్ అకౌంట్ డేటార్ టు అలాట్మెంట్ మనీ, క్యాష్ అకౌంట్ డేటార్ టు ఫస్ట్ కాల్ మనీ, క్యాష్ అకౌంట్ డేటార్ టు ఫైనల్ కాల్ మనీ. తర్వాత మళ్ళీ వీటి చిట్టబోతులు ఇందులోనే ఉంటాయి మీకు. అప్లికేషన్ మనీ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్, అలాట్మెంట్ మనీ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్, ఫస్ట్ కాల్ మనీ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్, ఫైనల్ కాల్ మనీ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ విధంగా మనం ఫస్ట్ 10,000 షేర్స్ మీద అప్లికేషన్ మనీ ఎంత అండి? అప్లికేషన్ మనీ 2 రూపీస్. అంటే ఫస్ట్ జర్నల్ అంటే ఏం రాస్తాం? క్యాష్ అకౌంట్ డేటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ బీయింగ్ ద షేర్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్. 10,000 ఇంటూ 2 20,000 వేయండి. ఈ వచ్చినటువంటి దాన్ని ఏం చేస్తామంటే మనం షేర్ క్యాపిటల్ అకౌంట్ మళ్ళీ ఇస్తాం. షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ బీయింగ్ ద అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ 20,000 ఫస్ట్ 2 పద్ధతులు రాశారు. థర్డ్ పద్ధతి ఏం రాస్తామంటే షేర్ అప్లికేషన్ దగ్గర షేర్ అలాట్మెంట్ పెట్టి 2వ పద్ధతి రాస్తాం అనమాట. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 3 రూపీస్ కాబట్టి 3 రూపీస్ ఇంటూ 10,000 30,000 వేస్తారు. ఇప్పుడు రావాల్సిన బీయింగ్ ద అలాట్మెంట్ మనీ రిసీవబుల్ అంటే రావాల్సినదిన రాస్తారు. తర్వాత క్యాష్ అకౌంట్ డేటార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ బీయింగ్ ద అలాట్మెంట్ మనీ రిసీవ్డ్ రాస్తాం అనమాట. తర్వాత 5th జర్నల్ ఎంట్రీ చూసినట్లయితే షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 30,000 బీయింగ్ ద ఫస్ట్ కాల్ మనీ రిసీవబుల్. క్యాష్ అకౌంట్ డేటార్ టు షేర్ ఫస్ట్ కాల్ మనీ అకౌంట్ బీయింగ్ ద ఫస్ట్ కాల్ మనీ రిసీవ్డ్. ఈ విధంగా రాస్తారు. 7th వన్ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 20,000 వేస్తారు. క్యాష్ అకౌంట్ డేటార్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ 20,000 వేస్తారు. మీకు ముందు చెప్పినటువంటి హౌ టు రిమెంబర్ జర్నల్ ఎంట్రీస్ ఈజీలీ అనేటువంటి టాపిక్ మీరు చూసినట్లయితే 8 జర్నల్ ఎంట్రీస్ మీకు వస్తాయండి. ఇంకో రకంగా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్, షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఫస్ట్ క్యాష్, షేర్ అప్లికేషను, షేర్ క్యాపిటల్. ఇక్కడి నుంచి 3వ పద్దు ఏం రాస్తారు? షేర్ అప్లికేషను, షేర్ క్యాపిటల్ ఉంది కదా, 3వ పద్దు షేర్ అలాట్మెంట్, షేర్ క్యాపిటల్ అని రాయండి. 5వ పద్దు షేర్ ఫస్ట్ కాలు, షేర్ క్యాపిటల్ అని రాయండి. 7వ పద్దు షేర్ ఫైనల్ కాలు, షేర్ క్యాపిటల్ అని రాయండి. 4వ పద్దు ఏం రాస్తారు? క్యాష్ అకౌంట్, అలాట్మెంట్. 6వ పద్దు క్యాష్ అకౌంట్, ఫస్ట్ కాల్ మనీ అకౌంట్. 8వ పద్దు క్యాష్ అకౌంట్, ఫైనల్ కాల్ అకౌంట్. ఈ విధంగా కూడా మీరు ఏ విధంగా అయితే ఆ విధంగా ఈ లైన్లో గుర్తుపెట్టుకోండి. అమౌంట్ ఏ విధంగా వేసామో తెలిసింది కదా ఫ్రెండ్స్. తర్వాత మనం ఏం చేస్తామంటే ముందు క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎలాగైనా రాయొచ్చు. నాకు క్యాష్ అని అలవాటు అయిపోయింది కాబట్టి క్యాష్ అని రాస్తాను, మీరు బ్యాంక్ అకౌంట్ అని రాయండి మీ కాలేజీలో చెప్తే. క్యాష్ అకౌంట్ అనేది క్యాష్ అనేది డెబిట్ కాబట్టి అసెట్ కాబట్టి డెబిట్ వైపు మనం ఇక్కడ ఏమున్నాయి 4 అప్లికేషను, అలాట్మెంట్, ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్. టు అప్లికేషన్ అకౌంట్, టు అలాట్మెంట్, షేర్ అప్లికేషన్ అకౌంట్, షేర్ అలాట్మెంట్, షేర్ ఫస్ట్ కాల్, షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్లు వేస్తాం. లేదా జర్నల్ ఎంట్రీ చూసినట్లయితే షేర్ క్యాష్ అకౌంట్ డేటార్ టు షేర్ అప్లికేషన్, క్యాష్ అకౌంట్ డేటార్ టు షేర్ అలాట్మెంట్, క్యాష్ అకౌంట్ డేటార్ టు షేర్ ఫస్ట్ కాల్, క్యాష్ అకౌంట్ డేటార్ టు షేర్ ఫైనల్ కాల్ అని రాస్తాం. 1 lakh రూపీస్ వేస్తారు. తర్వాత బై బ్యాలెన్స్ 1 lakh. అయితే క్యాపిటల్ క్రెడిట్ కాబట్టి క్యాపిటల్ క్రెడిట్ వైపున మనం ఏం చేస్తామంటే ఇవే క్రెడిట్ వైపున వేసి అమౌంట్లు వేసేయండి. 1 lakh. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్,
క్యాష్ అసెట్ కాబట్టి అసెట్ వైపున క్యాష్ వేయండి. ఇక్కడ ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఉన్నటువంటి క్యాపిటల్ని ఏమంటాం అంటే మనం రిజిస్టర్డ్ క్యాపిటల్, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆర్ నామినల్ క్యాపిటల్ అంటారు. క్యాపిటల్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అడుగుతాడు. ఇష్యూ క్యాపిటల్ అంటే ప్రజలకి జారీ చేసిన ఇష్యూడ్ క్యాపిటల్ అనమాట అండి. అంటే 1 lakh ఇచ్చాడు కాబట్టి అన్నీ కూడా ఇవే 1 lakh వస్తాయి. సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటే ప్రజలు చందా చేసిన దరఖాస్తులు చేసినటువంటి క్యాపిటల్ అనమాట. కాల్డ్ అప్ క్యాపిటల్ అంటే పిలిచిన క్యాపిటల్ అంటే కాల్స్ అంటే ఇప్పుడు అప్లికేషన్ అలాట్మెంట్ ఫస్ట్ కాల్ వరకు పిలిచారనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 80,000 అవుతుంది అనమాట. ఫైనల్ కాల్ ఇంకా పిలవలేదు అనుకోండి, 80,000 అవుతుంది. అంటే 8 రూపాయలు కదా, ఇక్కడికి 2 రూపాయలు పోతే ఏమైందండి? ఈ 3 పిలుపులు కలిపి 3 పార్ట్స్ కలిపి 8 రూపీస్ అయింది కాబట్టి 80,000 వేస్తాం. పెయిడ్ అప్ క్యాపిటల్ 80,000 వేస్తారు. ఇక్కడ అన్నీ 1 lakh ఇచ్చాడు కాబట్టి మనం 1 lakh వేస్తాం. ఇవి మనం టోటల్ చేయకూడదండి. ఇవి టోటల్ చేయకుండా ఇవి రాసి అలాగ అండర్లైన్ చేసేయండి. అండర్లైన్ చేసి పెయిడ్ అప్ క్యాపిటల్ మాత్రమే మనం వేస్తాం, ఇవి వేసి అండర్లైన్ చేసేయండి. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఇవి జర్నల్ ఎంట్రీస్ వచ్చినట్లయితే మీకు కరెక్ట్గా 10 మార్క్స్ వచ్చేస్తాయి. కాబట్టి చేసిన తర్వాత నేను 2 లెక్కలు ఇస్తాను. ఆ 2 లెక్కలు కూడా మీరు సొంతంగా ట్రై చేయండి. 8 పదులు రాసి చేసినట్లయితే మీకు ఈజీగా లెక్కలు వస్తాయి అన్నమాట. అది స్టూడెంట్స్, ఇప్పుడు ఫస్ట్ లెక్క ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా 2వ లెక్క 3వ లెక్క మీరు ప్రాక్టీస్ చేయాలండి. ఏబీసీ లిమిటెడ్ 20,000 shares issued at the rate of 10 rupees. Each share value payable as follows. Application 3 rupees, allotment money 250, first call money 250, final call 2 rupees. All the money received, write journal entries and prepare balance sheet. సేమ్ ఇందాక చేసినట్టు మనం 8 జర్నల్ ఎంట్రీస్ రాస్తారండి. ఫస్ట్ ఏం రాస్తారు? క్యాష్ అకౌంట్ డేటార్ టు షేర్ అప్లికేషన్ 3 into 20,000 60,000 వేయండి. తర్వాత అప్లికేషన్ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్ 60,000 వేయండి. తర్వాత అలాట్మెంట్ మనీ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 50,000 వేయండి. క్యాష్ అకౌంట్ డేటార్ టు అలాట్మెంట్ 50,000 వేస్తారు. ఫస్ట్ కాల్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ 50,000 వేస్తారు. క్యాష్ అకౌంట్ డేటార్ టు షేర్ ఫస్ట్ కాల్ 50,000 వేస్తారు. ఫైనల్ కాల్ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్ 40,000 వేస్తారు. క్యాష్ అకౌంట్ డేటార్ టు ఫైనల్ కాల్ 40,000 వేస్తారు. క్యాష్ అకౌంట్లో డెబిట్ వైపు టు అలాట్మెంట్ టు అప్లికేషన్ 60,000, అలాట్మెంట్ 50,000, ఫస్ట్ కాల్ 50,000 టు ఫైనల్ కాల్ 40,000 చేసినట్లయితే మీకు 2 lakhs వస్తుందండి. అలాగే క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు అప్లికేషను, టు అలాట్మెంటు, టు ఫస్ట్ కాల్, టు ఫైనల్ కాల్ అంటే 60,000, 60,000, 50,000, 50,000, 40,000 2 lakhs వస్తుంది. బై బ్యాలెన్స్ C/D అని వేస్తారు. అలాగే క్యాపిటల్ అకౌంట్లో క్యాష్ అకౌంట్లో డెబిట్ వైపు ఏమైతే వచ్చాయో అవి క్రెడిట్ వైపు వేయండి. బై అప్లికేషన్, బై అలాట్మెంట్, బై ఫస్ట్ కాల్, బై ఫైనల్ కాల్ 60,000, 50,000, 50,000, 40,000 టోటల్ 2 lakhs వస్తుంది. బ్యాలెన్స్ షీట్ వేస్తే క్యాపిటల్ 2 lakhs, క్యాష్ ఆర్ బ్యాంక్ 2 lakhs, అటు ఇటు 2 lakhs వస్తుంది. ఈ విధంగా మనం చేయాలన్నమాట. Shiva Limited issued 1 lakh shares at the rate of 10 rupees each. The share value payable as follows. Application money 2 rupees, allotment money 3 rupees, first call 2 and final call 3 rupees. All the money received, write journal entries and prepare balance sheet. First cash account data to share application account 2 lakhs వేస్తారు. అప్లికేషన్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ 2 lakhs వేస్తారు. తర్వాత అలాట్మెంట్ మనీ క్యాపిటల్ 3 lakhs వేస్తారు. క్యాష్ అలాట్మెంట్ 3 lakhs వేస్తారు. ఫస్ట్ కాల్ క్యాపిటల్ 2 lakhs వేస్తారు. క్యాష్ అకౌంట్ డేటా టు ఫస్ట్ కాల్ 2 lakhs వేస్తారు. ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ 3 lakhs వేస్తారు. క్యాష్ అకౌంట్ డేటా టు ఫైనల్ కాల్ 3 lakhs వేస్తారు. క్యాష్ అకౌంట్లో చూసినట్లయితే 2 అప్లికేషన్, 2 అలాట్మెంట్, 2 ఫస్ట్ కాల్, 2 ఫైనల్ కాల్ అని రాసి 2 lakhs, 3 lakhs, 3 lakhs, 2 lakhs వేస్తారు. 2 lakhs, 3 lakhs, 2 lakhs, 3 lakhs వేస్తారు. 10 lakhs బై బ్యాలెన్స్ 10 lakhs. అలాగే క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ కాబట్టి క్రెడిట్ వైపు బై అప్లికేషన్, క్యాష్ అకౌంట్లో డెబిట్ వైపు ఏవైతే వేసారో క్రెడిట్ వైపు అవి వేస్తారు. టోటల్ చేస్తారు 10 lakhs. బ్యాలెన్స్ షీట్ అటువైపు 10 lakhs, ఇటువైపు 10 lakhs. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈజీగా నేర్చుకోవచ్చండి. ఆ లెక్క చేసిన తర్వాత ఫస్ట్ లెక్క చూస్ చేసిన తర్వాత ఈ 2 లెక్కలకి అవే చిట్టబద్దులు రాసి అమౌంట్లు మాత్రం మార్చివేయండి. పేరు పైన
జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది ఏబీసీ లిమిటెడ్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది శివ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి మీరు హెడ్డింగ్ పెట్టాలండి. పైన నేను హెడ్డింగ్ పెట్టడం మర్చిపోయినట్టు ఉన్నాను. పెట్టి మీరు గీతలు గీసి వైట్ నోట్స్లో నీట్గా చేసుకోండి. లెక్కలు చూసుకోవడం బాగుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.